నమస్తే అంకుల్ అన్న మాటలు విని మొక్కల దగ్గర చేస్తున్న పనిని ఆపి వెనక్కి తిరిగి చూశారు ప్రకాశ్రావు గారు. సాగర్ని చూడగానే ఆయన మొహం వికసించింది. ఓ సాగర్, రా రా కూర్చో అన్నారు ఆప్యాయంగా ఆహ్వానిస్తూ. కుర్చీలో కూర్చుని తోటంతా పరిశీలించి చూశాడు సాగర్. రకరకాల పూల చెట్లు విరగబూసున్నాయి. చెప్పు అన్నారు ఆయన నౌకర్ తెచ్చిన కప్పు సాగర్కి అందిస్తూ. అంకుల్, మీరు పద్మజతో చాలా సన్నిహితంగా ఉండేవారు. తన మరణం మిమ్మల్ని కొంగదీసిందన్న విషయం నాకు తెలుసు. పద్మజ హత్య గురించి మీరేమనుకుంటున్నారు అన్నాడు సాగర్ సూటిగా విషయంలోకి వస్తూ. ప్రకాశ్రావు గారికి నాంచడాలు ఉపోద్ఘాతాలు ఇష్టం ఉండవని అతనికి తెలుసు. నిజం చెప్పాలంటే అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. నాకు ఈ దెయ్యాల మీద ప్రేతాత్మల మీద నమ్మకం లేదు. పద్మజ మొదట గిరి గురించి చెప్పినప్పుడు నమ్మలేకపోయాను. అంతేకాదు పద్మజని మందలించాను కూడా. రామకృష్ణ కూడా అంత ఆలోచనారహితంగా అలా చెప్పాడేమిటి అని కోప్పడ్డాను. కానీ నా కళ్ళ ఎదురుగా జరిగిన కొన్ని సంఘటనలతో ఏదీ అర్థం కాకపోయినా ఏదో జరిగిపోయింది. గిరి అచ్చం శేఖరంలా ప్రవర్తించడం, పోనీ అది నటనేమో అనుకుంటే చేతిరాత కూడా శేఖరం చేతిరాతలా మారిపోవడం, స్వరం కూడా ఉన్నట్లుండి మారడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించేది. అందులోనూ నాకు తెలిసినంతవరకు వారిద్దరూ అపరిచితులే. అందుకే నేనేమీ చెప్పలేకుండా ఉన్నాను సాగర్. అదంతా ఒక కలలా అనిపిస్తోంది ఇప్పుడు. ఆ విషయం ఆలోచించిన కొద్దీ మనస్తాపం తప్ప మరేం మిగలడం లేదు. అందుకే ఆ ఆలోచన రాకుండా పనిలో మునిగిపోతున్నాను అన్నారాయన బాధగా. సారీ అంకుల్, మర్చిపోతున్న విషయాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెడుతున్నానని తెలుసు, కానీ తప్పడం లేదు అన్నాడు సాగర్. పర్వాలేదు సాగర్, నిస్సంకోచంగా అడుగు అన్నారాయన తేరుకుని. గిరిధర్ మీకు చాలా కాలంగా తెలుసా అంకుల్ అడిగాడు సాగర్. లేదు, గిరితో నా పరిచయం కొద్ది కాలంగానే. వాళ్ళ అక్క సుందరి నాకు చాలా కాలంగా తెలుసు. అప్పట్లో గిరి హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. అతన్ని 1-2 సార్లు చూశానంతే. సుందరి ఉత్తరం రాసిన మీదట గిరిధర్ని మా ఇంటికి ఆహ్వానించాను. అప్పుడే అతనితో బాగా పరిచయం అయింది. మంచి వ్యాపార దక్షత కలవాడు. చాలా కొద్ది కాలంలోనే బాగా పైకొచ్చినవాడు. అందుకే అతనంటే గౌరవం కలిగింది. అతని బుద్ధి కుశలత చూసి ముచ్చటేసింది. నీకు తెలుసా సాగర్, అతనికి రాధనిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశం నాకుండేది. కానీ ఈ లోపలే పద్మజకి అతనితో పరిచయం కావడం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోవడం జరిగిపోయింది. పద్మజ కూడా నా కూతురు లాంటిదే. అందుకే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కనిపించలేదు నాకు. అంతకంటే గిరి గురించి వివరంగా చెప్పడానికి ఏం లేదు అన్నారాయన. సరే అంకుల్, నేను వస్తానింకా. థ్యాంక్ యూ అంటూ లేచి నిలబడ్డాడు సాగర్. అలాగే సాగర్, అప్పుడప్పుడు వస్తూ ఉండు. నీకేం అవసరం కావాల్సి వచ్చినా నేనున్నానని మర్చిపోకు అన్నారు ప్రకాశ్రావు గారు. కంట్రోలర్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చాడు సాగర్. అతనికి కావలసిన వివరాలు దొరికాయి. వీనస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ 5 ఏళ్ల క్రితం ప్రారంభించబడింది. హైదరాబాద్, విశాఖపట్నంలోనే కాకుండా వాళ్ల బ్రాంచ్లు గుజరాత్లోని అహ్మదాబాద్లో, రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో కూడా ఉన్నాయి. రెడీమేడ్ దుస్తులు, టీ వగైరా ఎగుమతి చేస్తూ కోకో, కొన్ని మెషిన్ పార్ట్స్ దిగుమతి చేసుకుంటున్నారు. వాళ్ల బిజినెస్ అంతా ఆఫ్రికన్ దేశాలతోనే జరుగుతోంది. సంవత్సరంలో టర్నోవర్ 25 లక్షలకు పైగా ఉంది. కంపెనీ మంచి లాభాల్లో ఉంది. ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ సవ్యంగానే సబ్మిట్ చేస్తున్నారు. కంపెనీ మీద ఇంతవరకు ఎలాంటి అభియోగం లేదు. గిరిధర్ కాకుండా మరో 2 భాగస్థులున్నారు. అందులో ఒకడు గుజరాత్లో బ్రాంచ్ ఉండడానికి కారణం కూడా అదే కావచ్చు. ఇవి వివరాలు. ఈ వివరాలన్నీ తెలుసుకున్న సాగర్ ఆలోచనలో పడ్డాడు. అఫీషియల్గా తన కేసు పరిశోధించడానికి అనుమతి దొరక్కపోవచ్చు. స్వంతంగా బాధ్యత తీసుకుని చెయ్యాలనుకుంటే తను కొన్ని న్యాయ విరుద్ధమైన పనులు చేయక తప్పదు. సాగర్కి నవ్వొచ్చింది. తన చేతిలో ఐడెంటిఫికేషన్ పట్టుకుని చేసిన పని న్యాయసమ్మతం, అది లేకపోతే న్యాయ విరుద్ధం. ప్రభుత్వం న్యాయ విరుద్ధమైన పనులు చేయడానికి తనకో లైసెన్స్ ఇచ్చింది.
అనుకున్నాడు నవ్వుకుని. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది తను ఏం చెయ్యాలి అని. ఒక నిర్ణయానికి వచ్చాడు సాగర్. సాగర్ మేకప్ ముగించుకుని అద్దంలోకి చూసుకున్నాడు. దాదాపు 45 ఏళ్ల వ్యక్తిలాగా ఉన్నాడు అతనిప్పుడు. 3 పీస్ సూట్లో కాస్త లావుగా కనిపిస్తున్నాడు. గుబురు మీసాలు, కళ్ళజోడు ముఖాన్ని కొద్దిగా కప్పేశాయి. సినిమాల్లో చూపించినట్లు చిన్న గెడ్డం, కళ్ళజోడు పెట్టుకోగానే రూపం మారిపోతే ఎంత బాగుంటుంది అనుకున్నాడు అతను. వేషం మార్చుకోవడం అంత సులభం కాదని అనుభవం ఉన్న వాళ్ళకి కానీ తెలియదు. ఫోన్ నెంబర్ తీసి డయల్ చేశాడు అతను. హోటల్ దిల్కుషా అని వినిపించింది ఒక స్వరం. రూమ్ నెంబర్ 301 అని అడిగాడు సాగర్. అవతల వాళ్ళు ఫోన్ తీయగానే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ చేశాడు. ఈసారి 202కి. ఈసారి అతని ప్రయత్నం ఫలించింది. జవాబు లేదు సార్ అని చెప్పింది ఆపరేటర్. రూమ్లో వాళ్ళు బయటకు వెళ్ళినా ఏదైనా ఒక రూమ్ కోసం వెతుకుతున్నాడు సాగర్. అరే, మిస్టర్ షా గదిలోనే ఉంటానన్నారు, కాస్త కనుక్కొని చెప్తారా అని అడిగాడు సాగర్ అభ్యర్థనగా. ఒక్క నిమిషం అని ఆపరేటర్, సారీ సార్, రూమ్ నెంబర్ 202లో ఉన్నది మిస్టర్ షా కాదు, మిస్టర్ మెహతా ఉన్నారు, ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు అంది. మిస్టర్ షా అక్కడే ఉంటానన్నారే, ఎనీవే థ్యాంక్ యూ అంటూ డిస్కనెక్ట్ చేసి చేతిలో బ్రీఫ్ కేసుతో బయటపడ్డాడు. సో రూమ్ నెంబర్ 202లో మెహతా అనే ఎవరో వ్యక్తి ఉంటున్నాడు అనుకున్నాడు సాగర్. అరగంట తర్వాత అతను వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుందర్లాల్ గదిలో కూర్చునున్నాడు. అయితే ఇప్పుడు మిస్టర్ గిరిధర్ ఇండియాలో లేరన్నమాట అన్నాడు నిరాశగా సాగర్. అవును, ఆయన విదేశాలకు వెళ్ళిపోయి 2 నెలలు అవుతోంది. ఆయన మీకెలా తెలుసు అడిగాడతను అనుమానంగా. నా పేరు మెహతా, మేము ప్యారిస్లో కలుసుకుని 2 ఏళ్ళు అవుతోంది. ఇదిగో ఈ విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చినప్పుడు తప్పకుండా కలవమన్నారు అన్నాడు సాగర్ గిరిధర్ బీరువాలో దొరికిన ఒక కార్డు అందిస్తూ. అది చూడగానే ఎదుటి మనిషి మొహంలో కాస్త ప్రసన్నత కనిపించడం గమనించాడు సాగర్. అతని అనుమానం నిజమైంది. గిరి బీరువాలో 2 రకాల విజిటింగ్ కార్డ్స్ కనిపించాయి. చూడగానే దీనిలో ఏదో ప్రత్యేకత కనిపించింది అప్పుడే. ఆ తర్వాత ఆయన్ని మీరు కలవలేదా అని అడిగాడు సుందర్లాల్. లేదు, ప్యారిస్ నుంచి నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. అక్కడ ఆల్స్ట్రింగ్లో ఉండిపోయాను ఇన్నాళ్ళు. ఈ మధ్యనే వచ్చాను ఇక్కడికి. రాగానే గిరిధర్ గుర్తొచ్చాడు. నేను వచ్చి ఇండియాలో స్థిరపడాలనుకుంటే తను నాతో కలిసి వ్యాపారం చేస్తాను అని అన్నాడు. మా స్వస్థలం కాకినాడ, అక్కడ బ్రాంచ్ తెరిచే ఆలోచన ఉందని చెప్పాడు ఆయన అన్నాడు సాగర్. అతని మాట పూర్తి కాకముందే టేబుల్ మీద ఇంటర్కమ్ మోగింది. అది తీసి అలాగే అని పెట్టేశాడు సుందర్లాల్. మళ్ళీ సాగర్ వైపుకి తిరిగి, కానీ గిరిధర్ ప్రస్తుతం తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. ఇక మీ బ్రాంచ్ కాకినాడలో తెరవడం అనేది ఇప్పట్లో జరగదు అన్నాడు సాగర్ని చూస్తూ మర్యాదగా. ఓ అలాగా, నా దురదృష్టం. నాకు గిరిధర్ అడ్రస్ ఇస్తారా? ఎంతో ఆశతో వచ్చాను అన్నాడు సాగర్. ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ అంటూ టాయిలెట్లోకి వెళ్ళాడు సుందర్లాల్. టాయిలెట్ తలుపు మూసుకోగానే గదినంతా ఓసారి పరికించి చూశాడు సాగర్. చాలా సింపుల్గా ఉందా గది. ఒక పెద్ద కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గదిలా లేదు. సాగర్ జేబులోంచి కర్చీఫ్ తీస్తున్నట్లుగా తీశాడు. కర్చీఫ్తో పాటు వచ్చిన చిన్న వస్తువుని ఎడం చేతిలో ఉంచుకుని వంగి కుడి చేతితో తన టేబుల్ మీద న్యూస్ పేపర్ అందుకున్నాడు. ఎడం చెయ్యి టేబుల్ పై భాగానికి సురుగ్కి మధ్య ఖాళీలో ఒక్క క్షణం కదిలినట్లయింది. ఏం జరగనట్లుగా పేపర్ తీసి చూస్తున్నాడు అతను. గదంతా నిశ్శబ్దంగా ఉంది. గదిలో ఏదో తెలియని అస్వాభావికత. 5 నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు సుందర్లాల్ కర్చీఫ్తో చేతులు తుడుచుకుంటూ. సారీ మిస్టర్ మెహతా, ఆలస్యమైంది. ఇప్పుడే గిరిధర్ అడ్రస్ రాసిస్తాను అంటూ అడ్రస్ రాస్తున్నాడు అతను.
సాగర్ తృప్తిగా నిట్టూర్చాడు. ఎందుకో అతనికి ఫోన్ రాగానే తన మీద అనుమానం వచ్చిందేమో అనిపించింది. తన విషయం బయటపడితే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు సాగర్. థ్యాంక్ యూ మిస్టర్ సుందర్లాల్ అన్నాడు సాగర్ సెలవు తీసుకుంటూ. అతను తలుపు దగ్గరికి రాగానే మీరే హోటల్లో దిగారు అని అడిగాడు సుందర్లాల్. హోటల్ దిల్కుష్, రూమ్ నెంబర్ 202 చెప్పి బయటికి వచ్చాడు సాగర్. అతను కూర్చోగానే టాక్సీ కదిలింది. సాగర్ ఊహించినట్లుగానే కాసేపటికి టాక్సీ వెనక కాస్త దూరంలో ఫాలో చేస్తున్న బుల్లెట్ మోటార్ సైకిల్ కనిపించింది. సాగర్ చిన్నగా నవ్వుకున్నాడు. బుల్లెట్ మీద వ్యక్తి టాక్సీ దిగి హోటల్లోకి వెళ్తున్న సాగర్ని చూస్తూ అనుమానంగా నిలబడ్డాడు కాసేపు. 5 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి హోటల్లో రిసెప్షన్లోకి నడిచాడు. మిస్టర్ మెహతా అనే ఆయన రూమ్ నెంబర్ 202లో ఉన్నారా అని అడిగాడు. రిసెప్షనిస్ట్ ఉన్నారు అని చెప్పాడు. అది విని అతను గబగబా బయటికి నడిచాడు. అతను వెళ్ళిపోయిన 15 నిమిషాల తర్వాత సాగర్ రెస్టారెంట్లోంచి బయటికి వచ్చాడు. రాత్రి 11 అవుతోంది. వీనస్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లో కూర్చుని ఉన్నాడు సాగర్ మామూలు వేషంలో. ఎదురుగా బిల్డింగ్లో అక్కడక్కడ వరండాల్లో మాత్రం లైట్లు వెలుగుతున్నాయి. వాచ్మెన్ క్యాబిన్ బయట కూర్చున్నాడు. అప్పుడప్పుడు లేచి అటు ఇటు తిరుగుతున్నాడు. అతన్ని గమనిస్తున్న సాగర్ 11 అవగానే లేచి వచ్చి ఫోన్ కోసం అడిగాడు. హిమజకు ఫోన్ చేసి చెయ్యాల్సింది చెప్పి పెట్టేశాడు. బిల్లు చెల్లించి బయటికి వచ్చాడు. ఈ లోపులో గదిలో ఫోన్ మోగడం విని లోపలికి వెళ్ళాడు వాచ్మెన్. హలో అన్నాడు వాచ్మెన్. నేను నీతా కంపెనీ మేనేజర్ ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. మా వారు ఆఫీస్లోనే ఉంటామన్నారు. ఫోన్ చేస్తే జవాబు ఇవ్వడం లేదు. బయటికి కానీ వెళ్ళారా అని అడిగింది ఒక తీయని కంఠం. లేదు మేడం, బిల్డింగ్లో ఎవరూ లేరు, అంతా వెళ్ళిపోయారు అని చెప్పాడు వాచ్మెన్. అరే, అరగంట క్రితం ఫోన్ చేస్తే అక్కడే ఉంటామన్నారే, ఒక్కసారి చూసొస్తావా వాచ్మెన్ అని అభ్యర్థనగా అడిగింది ఆ కంఠం. అలాగే, మీరు లైన్లో ఉండండి, చూసొస్తాను అంటూ రిసీవర్ పక్కన పెట్టి లిఫ్ట్ వైపుకి నడిచాడు అతను. నీతా అండ్ కంపెనీ 5వ అంతస్తులో ఉంది. వాచ్మెన్ లోపలికి వెళ్ళగానే కొంచెం టైం ఇచ్చి సాగర్ లోపలికి నడిచాడు. తనకి కావలసిన ఆఫీసు కింద అంతస్తులోనే ఉంది. అదొక అదృష్టం. మెట్ల పక్కనే ఉన్న ఖాళీలోకి నక్కి కూర్చున్నాడు. అరగంట వరకు అక్కడి నుంచి కదల్లేదు. తర్వాత తలుపు దగ్గరికి వెళ్ళాడు. 2 అంగుళాల వెడల్పు మైకా ముక్కకి చిన్న కత్తి కలిపి తీయడంతో స్ప్రింగ్ లాక్ తెరుచుకుంది. గది చీకటిగా ఉంది. ఆఫీసులో ఎవరూ లేరని నిర్ణయించుకున్నాక పెంటార్చ్ వెలిగించాడు. ఆ తర్వాత టైం వేస్ట్ చేయలేదు. ఆఫీస్ అలమారులో ఉన్న ఫైల్స్లో ఏమీ దొరకవని అతనికి తెలుసు. అందుకే అక్కడ వెతకలేదు అతను. ఎండీ టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు నీళ్ల చప్పుడు కూడా బయటకి వినిపించలేదు. అందుకే సాగర్ టాయిలెట్ తలుపు తీశాడు. రాలేదు, తాళం వేసుంది. 2 నిమిషాల్లో తలుపు తెరిచాడు. బాత్రూంకి అంత బలమైన తాళం ఎందుకు వేయాల్సి వచ్చింది? గదిలో మామూలుగా ఉండవలసిన వస్తువులు తప్ప మరేం లేవు. అతని చూపులు గదిలో గోడల్ని నిశ్చితంగా పరిశీలించాయి. అక్కడేమీ లేదు. స్క్రూడ్రైవర్తో గోడను కొట్టి చూడడం మొదలెట్టాడు. వెంటిలేటర్ కింద టైల్స్ మధ్య ఖాళీ కనిపించింది. అతనికి అర్థమైంది, అది మామూలు తాళం కాదు. విదేశాల్లో కొన్ని హోటళ్లలో గదులకు వేసే కంప్యూటర్ తాళం అది. దాని తాళం చెవి చిన్న ప్లేట్లా ఉంటుంది. దాని మీద కోడ్లో రంధ్రాలు పనిచేసి ఉంటాయి. దాన్ని ఆ ఖాళీలోంచి లోపలికి తోస్తే తలుపు తెరుచుకుంటుంది. సుందర్లాల్ జేబులో ఏదో వేసుకు వెళ్లడం గుర్తొచ్చింది సాగర్కి. టేబుల్కి కుడివైపు సొరుగులో ఫైల్ మధ్య దొరికింది అతనికి ఆ తాళం. తాళం తెరిచిన సాగర్ కాసేపు నిశ్చేష్టుడే నిలబడ్డాడు. అత్యంత అధునాతనమైన ఎలక్ట్రానిక్ స్విచ్ బోర్డు ఉంది అందులో. చిన్న నోట్బుక్లో చాలా నంబర్లు రాసున్నాయి. కానీ అర్థం కావడం లేదు. కోడ్లో రాసినట్లుగా ఉంది. జేబులో నుంచి డైరీ తీసి గబగబా అన్నీ నోట్ చేసుకున్నాడు. మామూలుగా తాళం వేసి ఎక్కడివక్కడ సర్దేశాడు. వెనకవైపు గోడౌన్స్ ఉన్నాయి. అటు నుంచి బయటికి వెళ్ళడానికి షట్టర్స్ వేసిన తలుపులున్నాయి. గోడౌన్లో పెద్ద పెద్ద చెక్క పెట్టెలు ప్యాక్ చేసి ఉన్నాయి.
అన్నింటి మీద శ్రీ గంగానగర్ అడ్రస్ రాసుంది. కొన్ని మెషిన్లు ఇంకా పక్కనే పెట్టి ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించాడు సాగర్. తను చూసిన విషయం మొత్తం రిపోర్ట్ చేస్తే వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫీస్ని అఫీషియల్గా సెర్చ్ చేస్తారు. కానీ దానివల్ల వాళ్ళు చేస్తున్న ఇల్లీగల్ పనులు బయటపడతాయా? గిరిధర్ విషయం కూడా బయటపడుతుందా? ఇంకా కొన్ని అసలైన ఆధారాలు సంపాదించాలి. అప్పుడే వీళ్ళ కుట్రనంతా బయట పెట్టాలి అంటూ ఆలోచిస్తూ తల పైకెత్తాడు సాగర్. బీరువా మీద పెట్టిన 2 సూట్ కేసుల మీద అతని దృష్టి పడింది. ఏదో అనుమానం వచ్చి సూట్ కేసులను కిందకి దించాడతను. 2 ఖాళీగానే ఉన్నాయి, కానీ ఒకటి కాస్త బరువుగా అనిపించింది. మరుక్షణం సూట్ కేసు వెనక్కి తిప్పి అడుగు నుంచి క్లాంపులు గట్టిగా లాగాడు. అందులో ఉన్న సీక్రెట్ ఆరా బయటపడింది. దాని నిండా కాగితాలు. ఒక్క క్షణం ఆలోచించాడు. వెంటనే ఆ కాగితాలన్నీ తీసేసి బీరువాలో కనిపించిన కాగితాలు అందులో పెట్టేసి క్లాంపులు బిగించాడు. సూట్ కేసులు ఎప్పట్లా పైన పెట్టేసి గదికి తాళం వేశాడు. ఇంటికొచ్చి గదిలో కూర్చుని ఒక్కో కాగితం చూడడం మొదలుపెట్టాడు సాగర్. టెలిఫోన్ నంబర్లు రాసి ఉన్న చిన్న నోటు పుస్తకం కనిపించింది. ఒక నావకు సంబంధించిన వివరాలతో ఉన్న బ్లూ ప్రింట్ ఒకటి ఉంది. ఒక మ్యాప్లో నావ ప్రయాణం చేసే రూట్ మార్క్ చేసుంది. అవి కాకుండా కొన్ని ఉత్తరాలు సాగర్ని ఆకర్షించాయి. అందులో ఒకటి తీశాడు. అది బాంబేలో పోస్ట్ చేయబడింది. పారిస్లో శివరాం అనే వ్యక్తిని ఉద్దేశించి రాశారు. డియర్ శివరాం, మీరు చెప్పినట్లుగా అన్నీ సిద్ధం చేశాం. మిమ్మల్ని గాంధీనగర్లో నేనే స్వయంగా రిసీవ్ చేసుకుంటాను. పిఎస్ఆర్ అనుంది. పిఎస్ఆర్ అంటే పిఎస్ రామకృష్ణ? ఆలోచిస్తూ కవర్ మీద తేదీ చూశాడు సాగర్. ఎప్పట్లాగే బాంబే పోస్ట్ మార్క్ ముద్దగా ఉండి ఏదీ కనిపించకుండా ఉంది. ప్యారిస్లో డెలివరీ చేసిన తేదీ మాత్రం స్పష్టంగా ఉంది. హలో సాగర్, రా అంటూ ఆహ్వానించాడు మోహన్. అతను సాగర్ స్నేహితుడు, ఆ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాడు. చిన్న సహాయం చేసి పెట్టాలి మోహన్. అఫ్కోర్స్ అఫీషియల్గా కాదనుకో అన్నాడు సాగర్. మోహన్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. సాగర్ ఎప్పుడూ ఇలాంటి కోరిక కోరలేదు. అతని అనుమానం గ్రహించినట్లుగా సాగర్, ఇదేమీ న్యాయ విరుద్ధమైన పని కాదు మోహన్, ఒక అనుమానం నివృత్తి చేసుకుందామని, తర్వాత అవసరమైతే తప్పకుండా రిపోర్ట్ చేస్తాను అన్నాడు. సరే అయితే చెప్పు అన్నాడు మోహన్. జేబులోంచి కొన్ని కాగితాలు తీసి ఇచ్చి తనకి కావాల్సిందేమిటో వివరించాడు సాగర్. నేను 4 రోజుల వరకు ఊళ్ళో ఉండడం లేదు. నేను వచ్చేటప్పటికి తెలుసుకుంటే చాలు. ఇంకో విషయం, నాకు డాక్టర్ రామకృష్ణ గురించి పూర్తి వివరాలు కావాలి. అతని గతం, ఇప్పటి ఆస్తిపాస్తులు, ఆదాయం వగైరా అంతా. వీలైతే అతన్ని ఫాలో చేసి ఏం చేస్తున్నాడో కనుక్కుంటే మంచిది. అవసరమైతే ప్రైవేట్ అసిస్టెన్స్ తీసుకో, డబ్బిచ్చి వెళ్తాను అన్నాడు సాగర్. మోహన్కి ఆ పని అప్పగించాక కాస్త తీరిక దొరికింది సాగర్కి. అతని ప్లాన్లో 2వ ఘట్టం మొదలైంది. కనబడేదంతా నిజం కాదని, మిథ్య అని కొందరంటారు. కానీ మిథ్య కన్నా బలమైనది ఇంకోటుంది. హలో అంటూ గుమ్మలో నిలబడి పిలిచింది హిమజ. సీరియస్గా ఏదో ఆలోచిస్తున్న డాక్టర్ రామకృష్ణ తలెత్తి చూశాడు. హలో హిమ, రా. పొద్దుట ఇంటికి వస్తే ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఆయన. నేనిప్పుడు ప్రకాశ్రావు అంకుల్ దగ్గర ఉంటున్నాను. శివయ్యను పని మానిపించేశానుగా అంది హిమజ. శివయ్యను మానిపించావా? ఏం జరిగింది? ఆతృతగా అడిగాడు డాక్టర్ రామకృష్ణ. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది అంది హిమజ ఆయన ముఖ కవళికల్ని పరిశీలిస్తూ. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాడు కదమ్మా, నమ్మకంగా పనిచేశాడు కూడా. అతని మీదేం అనుమానం అడిగాడు డాక్టర్. ఈ రోజుల్లో ఎవరిని ఎప్పుడు అనుమానించాలో తెలియకుండా ఉంది. గిరిధర్ అక్కయ్యను అలా హత్య చేస్తాడని కల్లో అయినా అనుకున్నావా అంది హిమజ. గిరిధర్ విషయం వేరమ్మా. హత్య చేసింది అతను ఈ మనుషుల్లో ఉండి కాదు అన్నాడు డాక్టర్ రామకృష్ణ.
ఎప్పుడూ చనిపోయిన శేఖరం ఆత్మ అక్కయ్యని హత్య చేసింది అని నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించకండి. పద్మజలాగా నేను సులభంగా నమ్మేదాన్ని కాదు. గిరిధర్ చాలా బాగా నటించాడని నా ఉద్దేశం అంది హిమజ. నీకు అనుభవం లేదమ్మా, అందుకే అలా మాట్లాడుతున్నావు నెమ్మదిగా అన్నాడు రామకృష్ణ. మీకు దెయ్యాలతో చాలా అనుభవం ఉందా డాక్టర్ అని అడిగింది హిమజ అంతే కూల్గా. ఉంది హిమజ, కాబట్టే నీలా ఆవేశపడడం లేదు. అర్థం చేసుకోగలిగాను. ఓసారి నాతో రా అన్నాడు ఆయన లేచి నిలబడుతూ. హిమజ అతన్ని అనుసరించింది. ఆయన కొత్తగా కట్టుకున్న ఇల్లు పూర్తిగా చూడడం ఇదే మొదటిసారి. రామకృష్ణ ఒక గది తలుపు తెరిచాడు. ఎదురుగా నిలువెత్తు ఫోటో. అతను చెప్పడం మొదలెట్టాడు. మా అన్నయ్య వదిలిన పెళ్లి ఫోటో ఇది. అన్నయ్య నాకంటే 10 ఏళ్ళు పెద్దవాడు. నాకు 15 ఏళ్లప్పుడు అన్నయ్యకి పెళ్ళయింది. పెళ్ళయి 2 నెలలైనా కాకముందే అన్నయ్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలెట్టాడు. మాకు తెలియని భాషలో ఏదేదో మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరో చెప్పారు అది భోజ్పురి భాష అని. కానీ అన్నయ్య ఎప్పుడూ బీహార్ ప్రాంతానికి వెళ్ళనే లేదు. మాకు బీహారీ ప్రాంతం వాళ్ళెవరితోనూ ఎప్పుడూ పరిచయమూ లేదు. మరి అతనికి ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. నవ్వుతూ తొళ్ళుతూ మాట్లాడుతూ ఉండే అన్నయ్య ఉన్నట్టుండి పిచ్చి పిచ్చిగా వాగడం మొదలుపెట్టేవాడు. గంతులేసేవాడు. ఒక్కోసారి జుట్టు పీక్కుంటూ ఏడ్చేవాడు. నాన్నగారు ఎందరో డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్లారు. ప్రయోజనం లేకపోయింది. మంచి భూత వైద్యుల్ని పిలిపించారు. వాళ్ల వైద్యంలో కొన్నాళ్ళు బాగానే ఉండేవాడు. మళ్ళీ మొదలయ్యేది. వదిన కూడా జబ్బు పడింది. ఆమె అప్పటికే గర్భవతి కూడా. దాదాపు 6 నెలలు మేము చాలా అవస్థపడ్డాం. అన్నయ్యని రాత్రిళ్ళు కాపలా కాయడం చాలా కష్టమయ్యేది. నిద్రల్లో లేచి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకసారి నవంబర్ నెలలో మామిడి పళ్ళు కావాలని గోల పెట్టాడు. ఎక్కడి నుంచి తెస్తాం? ఇవ్వడం లేదని మీ వాణ్ణి ప్రాణంతో వదలను అని అంటూ ఒళ్ళంతా రక్కుకున్నాడు. రక్తసిక్తమైపోయింది శరీరం. స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపు అయ్యాక లేచి నాకేమైంది, ఈ గాయాలేమిటి అని అడిగాడు. ఇదంతా నేను కళ్ళారా చూసిన వాణ్ణి, అనుభవించిన వాణ్ణి నమ్మా అన్నాడు రామకృష్ణ. తర్వాత ఏమైంది అంకుల్? ఆతృతగా అడిగింది హిమజ. వదనకు బాబు పుట్టాడని వార్త వచ్చింది. విషయం వినగానే అన్నయ్య సంతోషంతో గంతులు వేశాడు. అందరికీ స్వీట్లు పంచిపెట్టాడు. అలా స్వీట్లు ఇస్తుండగానే పెద్దగా నవ్వాడు. పిచ్చిగా గంతులేశాడు. అందరం చూస్తుండగానే పైకి పరిగెత్తాడు. మేమందరం అతని వెనకే పరిగెత్తాం, కానీ లాభం లేకపోయింది. 3వ అంతస్తు మీద నుంచి రోడ్డు మీదకి దూకేశాడు. అది మెయిన్ రోడ్డు. సమయానికి అటుగా వెళ్తున్న బస్సు అతని మీద నుంచి వెళ్ళకపోతే బహుశా బ్రతికి ఉండేవాడేమో అంటూ ఆగిపోయాడు రామకృష్ణ. తర్వాత మళ్ళీ నెమ్మదిగా అన్నాడు. ఆత్మకు చావు లేదని, మళ్ళీ మళ్ళీ పుడుతుందని శాస్త్రాల్లో చెప్పింది నేను నమ్ముతున్నాను. అలాంటప్పుడు ఆత్మ ఆవహించడంలో ఆశ్చర్యమేం లేదని నా ఉద్దేశం. అదే నా అనుభవం కూడా. కావాలంటే నీకు కొన్ని కేసుల్ని ప్రత్యక్షంగా చూపించగలను కూడా అన్నాడు ఆయన. హిమజ అతన్నే చూస్తోంది. ఇదే కథ ఎవరో చదువుకోనివాడు చెప్తే తను నవ్వుతూ వినేది, కానీ ఒక సైక్రియాటిస్ట్ చెప్తున్నాడు. ఇలాంటి వాళ్లే సమాజానికి చెడపురుగులు. తమకున్న వైద్య విజ్ఞానాన్ని అడ్డుగా పెట్టుకుని అవతలి వాళ్ళని హేతువ్యపు వెళ్లకుండా నిరోధిస్తారు. దురదృష్టవశాత్తు ఐపీసీలో వీరికి ఏ శిక్ష లేదు అనుకుంటూ ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేసింది హిమజ. రాత్రి 8 దాటింది. అహ్మదాబాద్లో పరిస్థితి ఉద్రిక్తతతో నిండుకుని ఉంది. ఏ క్షణంలో అయినా ఆ గాంభీర్యత బద్దలై పరిస్థితి ప్రమాదకరం కావచ్చు. ఖేడాలో జరిగిన మారణకాండలో ప్రజలు ఉద్రిక్తులై ఉన్నారు. పోలీసులు కనిపిస్తే హత్య చేసేటట్లు ఉన్నారు. సాగర్ హోటల్ రూమ్లో నుంచి వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్కి ఫోన్ చేశాడు.
ఎవ్వరూ ఫోన్ ఎత్తలేదు. అంటే వాచ్మెన్ కూడా లేడా అనుకుంటూ హోటల్ నుంచి బయటికి వచ్చాడు సాగర్. జేబుల్లో చేతులు పెట్టుకుని క్యాజువల్గా నడక సాగించాడు. తనని ఎవరీ గమనించడం లేదని నిర్ధారణ చేసుకున్నాక వీనస్ ఆఫీస్ ఉన్న రోడ్లోకి వచ్చాడు. రోడ్డు మీద జనం ఎక్కువగా లేరు. ఆఫీస్ బిల్డింగ్ విడిగా పెద్ద కాంపౌండ్ వాల్ మధ్యగా ఉంది. వెనక వైపు పెద్ద ఖాళీ స్థలం కనిపిస్తోంది. ఆఫీస్లో ఎవ్వరూ లేరు. వెనక వైపుకి నడిచాడు సాగర్. లారీలు వచ్చిపోవడానికి వీలుగా పెద్ద గేటు ఉంది. మనుషులు వచ్చిపోవడానికి చిన్న సైజు గేటు కూడా ఉంది. దానికి తాళం వేళ్లాడుతోంది. ఒక నిమిషం సందేహించి అటు ఇటు చూశాడు సాగర్. అన్ని ఆఫీసులు ఉండే ప్రదేశం కాబట్టి అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడా అలికిడి లేదు. మరిక ఆలస్యం చేయకుండా జేబులోంచి తాళం గుత్తి తీసి లోపలికి వెళ్ళాడు. ఆఫీస్ లోపల చాలా పెద్దగా ఉంది. గదుల్లో ఫర్నిచర్, కొన్ని ఫైల్స్ తప్ప మరేం లేవు. ఒక్కొక్క ఫైలు విసుగు విరామం లేకుండా చదవడం మొదలెట్టాడు అతను. అందులో ఏ విశేషాలు లేవు. అన్ని ఫైల్స్ చదవడానికి దాదాపు 2 గంటలు పట్టింది. ఏమీ దొరకలేదు. ఫైల్స్ వాటి స్థానంలో పెట్టేయబోతూ టేబుల్ అరలో ఉన్న మరో పుస్తకాన్ని చూసి అదిరిపడ్డాడు సాగర్. అది సోమశేఖరన్ డైరీ. ఆత్మహత్య చేసుకున్న సోమశేఖరన్ డైరీల్లో ఒకటి ఇక్కడికి ఎలా వచ్చింది? ఇన్ని వేల మైళ్ళ దూరంలోకి. సోమశేఖరం అమ్మగారు అతను మరణించాక కొన్ని డైరీలు పద్మజకి ఇవ్వడం తెలుసు. కానీ ఇది అర్థం కాలేదు సాగర్కి. అయోమయంగా అక్కడి నుంచి లేచాడు. బయటికి వచ్చేశాడు. అంకుల్, మీకు రామకృష్ణ వాళ్ళ అన్నయ్య విషయం తెలుసా అని అడిగింది హిమజ. ఏదో విన్నానమ్మా, చాలా కాలమైంది. ఇప్పుడెందుకు వచ్చిందా సందేహం నీకు అనుమానంగా అడిగారు ప్రకాశ్రావు గారు. డాక్టర్ రామకృష్ణతో సంభాషణ అంతా వివరించింది హిమజ. నాకెందుకో డాక్టర్ అంకుల్ గిరిధర్తో కలిసి అక్కయ్యని హత్య చేయడానికి తోడ్పడ్డాడని అనుమానం. కానీ ఇప్పుడు ఈ విషయం వింటుంటే నేనే పొరపాటు పడ్డానేమో అనిపిస్తోంది అంది హిమజ. ప్రకాశరావు గారు చిన్నగా నవ్వాడు. పద్మజకి నేను ఏనాడో చెప్పాను, రామకృష్ణ తన అనుభవంలోంచి చూస్తున్నాడు అని. అతను నీకు చెప్పని విషయం మరోటుంది హిమజ అంటూ చెప్పసాగారాయన. రామకృష్ణ అన్నయ్య భార్య పెళ్లికి ముందే మరెవరినో ప్రేమించింది. కానీ పెద్దలకి ఇష్టం లేక బలవంతంగా పెళ్లి చేశారు. కానీ అప్పటికే ఆ అమ్మాయి గర్భవతి. ఈ విషయం పెళ్ళైన 1 రోజులకే అతనికి తెలిసిపోయింది. అది అతని మీద సైకలాజికల్గా ప్రభావం చూపించింది. తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పలేక తనలో తను మదనపడి అలా తయారయ్యాడు అతను. ఏవేవో పిచ్చిగా మాట్లాడినా దాన్ని వాళ్ళు మరేదో భాష అనుకున్నారు. ఈ విషయం నాకు అతని భార్య ద్వారా తెలిసింది. రామకృష్ణకు కూడా తెలుసు అన్నారాయన. అలాగా, అయితే ఆయన తన్ని తాను సమర్థించుకోవడానికి అలా చెప్పారన్నమాట అంది హిమజ. హిమా, నీకు ప్యారిస్ నుంచి ఫోన్ వచ్చింది అంటూ వచ్చింది రాధ. సాగర్ కనుక్కోమన్న విషయాలు తను జూలీ క్లాడ్కి ఫోన్ చేసి చెప్పి మరికొన్ని వివరాలు కనుక్కోమని చెప్పింది హిమజ. 4 రోజులైనా ఫోన్ రాకపోయేసరికి ఆ విషయం గురించి ఏమీ తెలియలేదనే అనుకుందామే. ఇప్పుడు ఫోన్ వచ్చిందంటే ఆతృతగా వెళ్ళి, హలో హిమజ హియర్ అంది. నేను జూలీని. మీరు అడిగిన విషయాన్ని తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది అంది అవతల నుంచి జూలీ. అవును, చాలా కాలమైంది కదూ, అందుకే ఇక ఆశ వదులుకున్నాను కూడా అంది హిమజ. మరీ అంత నిరాశపడకండి, కొంత సమాచారం సేకరించాను నేను అంది జూలీ. నిజంగా? చెప్పండి ఏమిటో ఉత్సాహంగా అడిగింది హిమజ. మీరు చెప్పిన ఆ శివరాం అనే వ్యక్తి హోటల్లో 1 వారం రోజులున్నాడు. ప్యారిస్కి రావడం మాత్రం నైజీరియాలోని లాగోస్ నుంచి వచ్చాడు. ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళినట్లుగా తెలిసింది. అడ్రస్ అహ్మదాబాద్లోది. చెప్తాను, రాసుకోండి అంటూ అడ్రస్ చెప్పింది జూలీ.
ఆమె చెప్పిన అడ్రస్ నోట్ చేసుకుని, థ్యాంక్ యూ జూలీ, థ్యాంక్ యూ సో మచ్ అంది హిమజ. ఇంకో ముఖ్య విషయం, అతను ఇండో తైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ మెంబర్ అని రాసుకున్నాడు. అంతకంటే ముఖ్యమైన విషయం, అతను ఇక్కడి నుంచి ఇండియాకి విమానంలో వెళ్ళలేదు, భారత్ అనే కార్గో నౌకలో వెళ్ళినట్లు తెలిసింది. ఆ షిప్ దారిలో మాయమైందని, అందులో 50 మంది ప్రయాణికులు చనిపోయారని ఇక్కడ రికార్డులో ఉంది. మరి అతని పాస్పోర్ట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగింది జూలీ. హిమజ స్తబ్దురాలైంది. ఓడ ప్రయాణంలో మరణించిన శివరాం పాస్పోర్ట్ గిరిధర్ దగ్గరికి ఎలా వచ్చింది? దాన్ని అంత జాగ్రత్తగా ఎందుకు దాచాడు? అర్థం కాలేదు హిమజకి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ఫోన్ చేయండి అంది జూలీ. అలాగే జూలీ, థ్యాంక్ యూ అంటూ డిస్కనెక్ట్ చేసింది హిమజ. ఎవరు హిమ ఫోన్ చేసింది అని అడిగారు ప్రకాశరావు గారు. జూలీ క్లాడ్ అని అక్కయ్యకి ప్యారిస్లో పరిచయం అయింది. అక్కడి నుంచి కావలసిన ఇన్ఫర్మేషన్ పంపిస్తోంది అంది హిమజ. ప్రకాశరావు గారు తలూపారు. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఈసారి ఫోన్ చేసింది సాగర్. సాగర్, ఇప్పుడే జూలీ ఫోన్ చేసింది అంటూ ఆమె అందించిన వివరాలన్నీ సాగర్కి చెప్పింది హిమజ. భారత్లోనా? దాని విషయం ఒకసారి శేఖరం అడిగాడు నన్ను. రేపోసారి డైరీలో ఏమైనా కనిపిస్తాయేమో చూడు అన్నాడు సాగర్. సరే, నువ్వెప్పుడొస్తున్నావు అడిగింది హిమజ. తను ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నానని, శ్రీగంగానగర్ వెళ్తున్నానని చెప్పడం ఇష్టం లేకపోయింది సాగర్కి. 2 రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు క్లుప్తంగా. ఫోన్ డిస్కనెక్ట్ చేసి టైం చూసుకున్నాడు సాగర్. ఇంకో గంట టైం ఉంది. టాక్సీలో హిమజ చెప్పిన ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు పట్టింది. అహ్మదాబాద్ మెయిన్ రోడ్లో చాలా అధునాతనమైన బంగ్లా అది. ఒక పక్కగా చిన్న బోర్డు వేలాడుతోంది, ఇండో తైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అని. గేట్ దగ్గర గూర్ఖా ఉన్నాడు. శివరాం గారు ఉన్నారా అడిగాడు సాగర్. శివరాం ఎవరు? ఈ ఇల్లు సెట్ సుందర్లాల్ది అన్నాడు గూర్ఖా. సేట్ సుందర్లాల్ వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ భాగస్థుడు. వెంటనే సారీ, తప్పు అడ్రస్ అనుకుంటాను అంటూ వెనక్కి తిరిగాడు సాగర్. చిన్న తీగ కనబడింది, లాగాడు. మొత్తం పొదంతా కదులుతున్నట్లుగా ఉంది. లోపల ఏముందో చూడాలి, మణులో నాగులో. ఎయిర్పోర్ట్లో అడుగు పెడుతుండగా వినిపించింది సాగర్కి అనౌన్స్మెంట్. అతను ప్రయాణం చేయవలసిన విమానం 2 గంటలు లేటు అని. సాగర్ ఆ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. కంట్రోలర్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్కి చేరుకున్నాడు 6 గంటలో. అక్కడ తెలిసింది అతనికి, సేట్ సుందర్లాల్కి వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో భాగం కాకుండా విడిగా శక్తిగన్ ఫ్యాక్టరీ ఉందని, అది రాజస్థాన్లో అని. డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఆఫీస్ అక్కడికి దగ్గరలోనే ఉండడం అదృష్టం. అక్కడ ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైలు చాలా పెద్దదే ఉంది. ఆ ఫ్యాక్టరీ 3 సంవత్సరాల క్రితమే ప్రారంభించబడింది. మొదట్లో కేవలం 500 గన్స్ తయారు చేయడానికి మాత్రమే అనుమతి ఉండేది. అది ఇప్పుడు 5,000 వరకు పెరిగింది. శక్తి గన్ ఫ్యాక్టరీలో రివాల్వర్లు తయారు చేయడానికి అనుమతి కోసం ప్రయత్నిస్తోంది. కానీ హోమ్ మినిస్టరు ప్రైవేట్ రంగంలో పిస్తోళ్లు తయారు చేయించడం సమంజసం కాదని అభ్యంతరం తెలపడంతో అది ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వంలో కొందరు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి ఆ పర్మిట్ ఇవ్వమని హోమ్ మినిస్టర్కి, ప్రధానమంత్రికి కూడా ఉత్తరాలు రాశారు. అదంతా ఇంకా పరిశీలనలోనే ఉంది. సాగర్కి కొద్దిగా పొరలు పెడుతున్నట్లుగా అనిపించింది. 3 సంవత్సరాల్లో ఉత్పత్తి 10 రెట్లు పెంచడానికి అనుమతి లభించడం అంటే అది అంత సులభం కాదు, ఏ రాజకీయ నాయకుల హస్తమో ఉంటే తప్ప. ఎయిర్పోర్ట్ చేరే లోపల ఆ ఊరిలో ఉన్న అసోసియేషన్ దగ్గర ఆగాడు సాగర్. అతని అనుమానం నిజమైంది. ఆల్ ఇండియా
అండ్ తైవాన్ అసోసియేషన్కి అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ. అనేక మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందులో మెంబర్లు.